మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం ఏపీ వాసులు తగ్గేదేలే అనే రేంజ్ లో రెడీ అవుతున్నారు. వేడుకలను గ్రాండ్ గా జరుపుకునేందుకు టూరిస్ట్ స్పాట్లకు వెళ్లిపోతున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికే దూర ప్రాంతాల నుంచి వైజాగ్ కి పెద్ద ఎత్తున పర్యాటకులు చేరుకుంటున్నారు. ఈ క్రమంలోనే పోలీసులు వైజాగ్ పై స్పెషల్ ఫోకస్ పెట్టారు. రైట్, ఇక ఏపీలో న్యూ ఇయర్ సెలబ్రేషన్ కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. లైవ్ లో రాజు, చెప్పండి, ఏపీలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కి సంబంధించి పోలీసులు ఎలాంటి ఆంక్షలు విధించారు? ఏపీ వ్యాప్తంగా కాదు, మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ న్యూ ఇయర్ వేడుకలు అత్యంత వైభవంగా జరగడానికి, ఎంజాయ్ చేయడానికి మొత్తం యూత్ అంతా కూడా సిద్ధమైపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు వయసులతో సంబంధం లేకుండా అందరూ ఎంజాయ్మెంట్ చేయడానికి రెడీగా ఉన్నారు. వైజాగ్ చూస్తే వైజాగ్ అయితే ప్రస్తుతం ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం సిద్ధమైనటువంటిది అయితే ఉంది. నేను వైజాగ్లో ఉన్న టాప్ మోస్ట్ బీచెస్లో ఒకటైనటువంటి రిషికొండ బీచ్ ఏరియాలో ఉన్నాను. చూస్తున్నాం కదా, ఉదయం నుంచి చాలామంది ఇప్పటికే న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకోవడం కోసము ఇప్పటికే వైజాగ్ చేరుకున్నటువంటిది అయితే ఉంది. వైజాగ్ వచ్చినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ ఎంజాయ్ చేయాలి. బీచ్లోను, రిసార్ట్స్లోను, హోటల్స్లో డిఫరెంట్ ఇప్పటికే ప్లేసెస్లో అన్నింటిలో కూడా ఎన్నో ఆఫర్స్ని కూడా పెట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో వస్తున్నటువంటి వాళ్ళు అటు హైదరాబాదు, విజయవాడ, అదేవిధంగా తిరుపతి, డిఫరెంట్ ప్లేసెస్ నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి, అదేవిధంగా ఇతర దేశాల నుంచి కూడా చాలామంది వస్తున్నారు. ఎందుకు అంటే న్యూ ఇయర్ని వాళ్ళు సొంత ప్రాంతంలో, సొంత ఇళ్లలో సెలబ్రేట్ చేసుకోవాలి, తెలిసినటువంటి ప్లేస్లో సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పడానికి అయితే వస్తున్నటువంటి పొజిషన్ అయితే ఉంది. మనం చూస్తున్నాం ఇక్కడ బీచ్ ప్లేసెస్ని కూడా అంటే ఎక్కడ బీచ్ అనేసరికి చెత్తా చెదారం ఉంటుంది, ఇక్కడ అలాంటి పొజిషన్ ఏం లేకుండా చాలా నీట్గా రెడీ చేస్తున్నటువంటిది అయితే మనం చూడొచ్చు. సో బీచ్ దగ్గర ఉన్నటువంటి రిసార్ట్స్ కానీ, హోటల్స్ కానీ ఇప్పటికే అన్నీ ఫుల్ అయిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా ముఖ్యంగా చూస్తే మనకి ఈ పోలీసులు కూడా చాలా ఆంక్షలు అయితే విధించడం అయితే జరిగింది. ఆంక్షలకు సంబంధించి కూడా అంటే ఎక్కడ మద్యం సేవించకూడదు, అధికంగా మద్యం సేవించకుండా రావాలి వీళ్ళందరూ కూడా. దానికి తోడు మద్యంతో పాటుగా ర్యాష్ డ్రైవింగ్ చేయకూడదు అనేది పోలీసులు తెలియజేస్తున్నటువంటి పొజిషన్ అయితే ఉంది. ఇక్కడ మనతో పాటు చాలామంది టూరిస్టులు న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకోవడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు, చూస్తుంటే ఏమనిపిస్తుంది, ఎలా న్యూ ఇయర్ సెలబ్రేషన్ ప్లాన్ చేసుకున్నారు? సో విజయవాడ నుంచి వచ్చాము అండ్ విల్ రాజమండ్రి అండ్ వైజాగ్ ఇస్ సో బ్యూటిఫుల్. లైక్ అందరూ చెప్తున్నట్టే ఉంది అండ్ ఇట్స్ సో క్లీన్. చాలా మోస్ట్ ఆఫ్ ద బీచెస్ క్లీన్గా ఉండవు, బట్ చాలా క్లీన్గా ఉంచుతున్నారు. లైక్ మేము నిన్న ఇంకో బీచ్కి కూడా వెళ్ళాము, ఐ డోంట్ నో ద నేమ్, బట్ ఎవ్రీ బీచ్ సీమ్ సో నీట్ అండ్ సెలబ్రేషన్స్ చేసుకోవడానికి ఇది మీకు కరెక్ట్ ప్లేస్ అని అనుకుంటున్నారా? షూర్, అందుకే కదా 31st ఇక్కడ ఉందామని ప్లాన్ చేసుకున్నాం. సో ఓన్లీ వైజాగ్ సెలెక్ట్ చేసుకున్నాం, దట్ టు న్యూ ఇయర్కి చేయాలని చెప్పి. ఎట్లా ఉన్నాయి ప్లానింగ్స్ ఏంటి? నైట్ డిఫరెంట్గా ఉంటుంది, ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ అందరితో కూడా కలిసి వచ్చారు కదా, ఏం చెప్తారు? నైట్ ఇక్కడే కేక్ కటింగ్ అవి అనుకున్నాం. ఇప్పుడు మార్నింగ్ వెళ్ళిపోయి ఇంకా చాలా ప్లాన్స్ ఉన్నాయి. లైక్ నెక్స్ట్ ఆర్కే బీచ్ కూడా అలా తిరుగుదాం అనుకుంటున్నాం. ఇంకా ఈరోజు రేపు ఇంకా మొత్తం న్యూ ఇయరే కదా, 31st నైట్, రేపు మార్నింగ్ ఇంకా అంతే. ఇంకా వైజాగ్ ఇంక ఇంటికి వెళ్ళలే ఉండవు. మీ విజయవాడ, రాజమండ్రిలో కూడా చాలా బాగుంటుంది కదా, ఎందుకు ఇంత దూరం ఇలా? విజయవాడ, రాజమండ్రి బీచ్ లేదు కదా. సో మనం చూస్తున్నాం కదా, ప్రతి ఒక్కరిలో కూడా ఒక తెలియనటువంటి హ్యాపీనెస్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడే బీచెస్ అన్ని దాదాపుగా అటు ఆర్కే బీచ్ దగ్గర నుంచి భీమిలి బీచ్ వరకు ఉన్నటువంటి 15 బీచెస్ని మొత్తం అంతా రెడీ చేసినటువంటి పొజిషన్ అయితే ఉంది. దీనికి తోడు ఫ్యామిలీ మెంబర్స్తోనూ, ఫ్రెండ్స్తోనూ, రిలేటివ్స్తోనూ చాలామంది ఆ బీచెస్కి వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి తోడు హోటల్స్ అన్నీ కూడా ఇప్పటికే మొత్తం బ్లాక్ చేసేసుకున్నారు. కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినా కూడా కేవలం వెహికల్స్లో వాళ్ళు జస్ట్ ఫ్రెష్ అవ్వడానికి, తెలిసిన
తెలిసిన వాళ్ళు ఎవరిని ఉంటే అక్కడ వాళ్ళు ఫ్రెష్ అవ్వడం తప్ప వేరే ఛాన్స్ అయితే లేదు. ఇప్పటికీ హోటల్స్ అన్ని బ్లాక్ అయిపోయినాయి. కానీ పోలీసులు మాత్రం హెచ్చరిక జారీ చేస్తున్నారు. డ్రగ్స్ కానీ ఖచ్చితంగా ఎవరైనా డ్రగ్స్ యూజ్ చేసినా, గాంజా యూజ్ చేసినా, లేదా మద్యం అధికంగా సేవించి ర్యాష్ డ్రైవింగ్ చేసినా అట్లాంటి వాళ్ళందరి మీద కేసులు నమోదు చేస్తామని చెప్పేసి పోలీసులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా 12 గంటలకు అంటే సెలబ్రేషన్స్ 9 గంటల నుంచి 7 గంటల నుంచి స్టార్ట్ అయినా కూడా ఆ రాత్రి సమయం అంటే 12 గంటలకు న్యూ ఇయర్ ఎంటర్ అవుతుంది కాబట్టి న్యూ ఇయర్ ఎంటర్ అయిన దగ్గర నుంచి 1 గంట వరకు మాత్రమే టైం ఉంటుంది. ఈ 1 గంట లోపు ఎవరైతే బీచెస్లోకి కానీ, రిసార్ట్స్ కానీ, హోటల్స్ కానీ, లేదా కొన్ని ఈవెంట్స్ ఆర్గనైజేషన్స్ ఈవెంట్స్ నిర్వహిస్తున్నటువంటి ప్లేస్లో ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు కానీ 1 గంట తర్వాత ఎవరు రోడ్ల మీద తిరిగినా వాళ్ళని డంక్ అండ్ డ్రైవ్లోనూ లేదా వాళ్ళ మీద కేసులు బుక్ చేస్తామని ఇప్పటికే విశాఖ సిపి రవిశంకర్ అయ్య గారు ఇప్పటికే తెలియజేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో బీ అలర్ట్ అని ఖచ్చితంగా వీళ్ళందరికీ చెప్తున్నారు. కానీ ప్రతి ఒక్కరి చూపు కూడా విశాఖపట్నం వైపే ఉంది. ఎందుకంటే ముఖ్యంగా హోటల్స్ కానీ, రిసార్ట్స్ కానీ, లేకపోతే ఆ ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేయకపోయినా బీచ్ ఒడ్డున ఫ్యామిలీ మెంబర్స్తోనూ, ఫ్రెండ్స్తోనూ ఇక్కడే కేక్స్ కట్ చేస్తూ న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటూ ఆ బీచ్ అట్మాస్ఫియర్ని ఎంజాయ్ చేస్తూ వీళ్ళందరూ కూడా న్యూ ఇయర్ని సెలబ్రేట్ చేసుకోవడానికి ప్లాన్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒక్క 31st నైట్ ఒక్కటే కాదు, మొత్తం 1వ తేదీ జనవరి 1st కూడా కొంతమందికి ఆఫీసులు ఉన్నా, కాలేజెస్ ఉన్నా కూడా వాటన్నిటి స్కూల్స్ ఉన్న లీవులు పెట్టుకుని మరీ వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా చూస్తే అలా ఎంజాయ్ చేస్తున్నటువంటి వాళ్ళకి వైజాగ్ ఒక వేదిక ఇవ్వబోతుంది. సో ఎవరైనా ఇక్కడికి రావచ్చు, ఎంజాయ్ చేయొచ్చు అనే విధంగా ఇప్పుడు సిద్ధం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. వైజాగ్ మొత్తం కూడా నైట్ అయితే విద్యుత్ కాంతులతో తలతల మెరిసిపోతూ చూడడానికి మిరుమిట్లు గొలుపుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ పోలీసు వారి హెచ్చరికతో పాటుగా బిగ్ టీవీ కూడా ఒక చిన్న సూచన చేస్తుంది. ఎవరైనా సరే నైట్ మీరు మద్యం సేవించిన, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో ఎంజాయ్ చేసిన, తిరిగి వెళ్ళేటప్పుడు మాత్రం ర్యాష్ డ్రైవింగ్ చేయొద్దు. అదేవిధంగా ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నటువంటి ప్లేస్లో నైట్ ర్యాష్గా డ్రైవింగ్ చేసి ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దని సూచిస్తున్నాం. ప్రతి సంవత్సరం ఇలాగే సెలబ్రేషన్ జరుగుతాయి. పండగ వాతావరణంలో నుంచి విషాదంలోకి వెళ్లాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. సో ఇలా వెళ్లకుండా అందరూ సేఫ్గా ఇంటికి వెళ్ళాలనేది బిగ్ టీవీ కోరుకుంటుంది. అదేవిధంగా పోలీసులు ఇస్తున్నటువంటి సూచనలు కూడా పాటించాలని బిగ్ టీవీ నుంచి చిన్న మనవి చేస్తున్నాం. మొత్తానికి చూస్తే అటు వైజాగ్, విజయవాడ, తిరుపతి లాంటి మెయిన్ సెంటర్స్తో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా న్యూ ఇయర్ వేడుకల్ని అత్యంత ఘనంగా సెలబ్రేట్ చేసుకోవడానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఉమా, రైట్, థ్యాంక్ యూ రాజు.